వెల్కమ్ టు హిట్ టీవీ మై డియర్ వ్యూయర్స్. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే అంటే చాలా గ్రేటెస్ట్ బ్యానర్ దిల్ రాజు గారి బ్యానరు, దిల్ రాజు గారు నిర్మాత, దిల్ రాజు గారు అండ్ బ్రదర్ శిరీష్ కలిపి చేసిన ఈ ఫ్యామిలీ స్టార్ ఇవాళ రిలీజ్ అయింది. మార్నింగ్ చూడడం జరిగింది. మన పరశురామ్ గీత గోవిందం లాంటి ఒక అద్భుతమైన సినిమా, కథ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, క్యారెక్టరైజేషనల్ పరంగా కానీ, డైలాగుల పరంగా కానీ ఒక బెస్ట్ మాస్టర్ పీస్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్. దట్టు విత్ విజయ్ దేవరకొండ అండ్ అఫ్ కోర్స్ రష్మిక మందన కాంబినేషన్ అనుకోండి. ఇందులోని మరీ మంచి కాంబినేషను ఫ్యామిలీ స్టార్లో మృణాల్ ఠాకూర్ సీతారామన్ సినిమాతో దాదాపుగా ఆల్ అక్రాస్ ది కంట్రీ బాగా పాపులర్ అయ్యి ఈ మధ్య మళ్ళీ నానితో కూడా ఒక సినిమా చేసింది మృణాల్ ఠాకూర్. బట్ ఈ సినిమా వరకు వస్తే, ఫ్యామిలీ స్టార్ వరకు వస్తే కనుక ఇంత పెద్ద ప్రొడక్షను, ఇంత పెద్ద బ్యానరు, అంత పెద్ద నిర్మాత, ఇంత పెద్ద డైరెక్టరు, అంత పెద్ద హీరో, అంత పెద్ద హీరోయిన్, ఇంత కాంబినేషన్లో వచ్చింది ఫ్యామిలీ స్టార్. కానీ బట్ సినిమా వరకు మనం మాట్లాడుకోవాలనుకుంటే దిల్ రాజు గారు నార్మల్గా ఆయనకున్న సిగ్నేచర్ ఏంటంటే ఫ్యామిలీ డ్రామాలు తీయాలి. ఫ్యామిలీ డ్రామాలు తీయడం అంటే ఏంటంటే ఏదో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా టైటిల్ లాగా సకుటుంబ సపరివార సమేతంగా సినిమా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా థియేటర్లో కూర్చుని ఎంజాయ్ చేయగలిగే సినిమాలు తీయాలి అనే ఒక పట్టుదలతో దాదాపుగా గత 20 ఏళ్లలో ఒక 50 సినిమాలు కంప్లీట్ చేసి దిల్ రాజ్ అనే దానికి ఒక ఐఎస్ఐ బ్రాండింగ్ని తనకు తాను క్రియేట్ చేసుకున్న ఒక గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్ కంట్రీ ప్రజెంట్. అలాంటి నిర్మాత తీసిన సినిమా ఇది. అండ్ పరశురామ్కి కూడా ప్రీవియస్ రికార్డ్, మంచి రికార్డు, గీత గోవిందం లాంటి చాలా గ్రేట్ ఫిల్మ్ ఇచ్చాడు పరశురామ్ ఫ్యామిలీ డ్రామా మీద. సో వాళ్ళందరూ కలిపి చేసిన ఈ సినిమా అన్నమాట. ఈ సినిమాలోని దాదాపుగా ఈ ఫ్యామిలీ వాల్యూస్ని రిఫ్లెక్ట్ చేయడానికని పరశురామ్ రాసుకున్న కథ ఇది. అంటే ఫ్యామిలీని ప్రేమించాలి, ఫ్యామిలీ కోసం నిలబడాలి. ఎవరైనా నిలబడచ్చు, ఒకరు పాడైనా, ఒకరు వీక్ అయినా, ఒక్కడైనా స్ట్రాంగ్గా నిలబడాలి కుటుంబం కోసం. దానికోసం ఏదైనా సాక్రిఫైస్ చెయ్యాలి అనే ఒక కాన్సెప్ట్ని దీంట్లో ఇన్ఫ్యూజ్ చేసి ఈ కథని పరశురామ్ రాసుకోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ హీరో క్యారెక్టరైజేషన్ మొదటి నుంచి కూడా ఏదో చిన్న చిన్న కామెడీ లేకపోతే చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్లు వాటన్నిటితో కలిపి నడిపించినప్పటికీ కూడా దాంట్లో మెయిన్ సోల్ ఏంటంటే కుటుంబం కోసం నిలబడాలి, కుటుంబం విలువల కోసం నిలబడాలి, కుటుంబ సభ్యులందరికీ ఒక్కడైనా నీడగా నిలబడాలి అన్న ఒక కాన్సెప్ట్ని ఈ కథలో ఇమిడ్చి రాసుకున్నాడు పరశురామ్. దానికి తగ్గట్టుగానే తన కథని మాత్రం తనకి వచ్చిన విధానంలో, తనకి నచ్చిన రీతిలో రాసుకుని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి చేత ఒప్పించుకుని ఆయన ముద్ర వేయించుకుని ఈ సినిమా మేకింగ్కి పూనుకున్నాడు పరశురామ్. మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. చాలా రోజుల తర్వాత రోహిణి హట్టంగిడి గారు ఈ సినిమాలో ఉండడం జరిగింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా తర్వాత మళ్ళీ రోహిణి హట్టంగిడి గారిని మళ్ళీ ఈ సినిమాలో మనం చూసాం. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఎనాలిసిస్గా చెప్పాలంటే కనుక సినిమా కథ ఇది. అండ్ తను కుటుంబం కోసం ఎలా నిలబడ్డాడు, కుటుంబం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి ఎలాగా నిలబడ్డాడు అనే ఒక క్యారెక్టరైజేషన్ విజయ్ దేవరకొండది ఈ సినిమాలో. అయితే మృణాల్ ఠాకూర్ అమ్మాయి చాలా రిచ్ అండ్ పూర్ అనమాట. పేద గొప్ప ఏనాటి నుంచి, పాతాళ భైరవి నుంచి మనం చూస్తున్న సినిమాలు ఇవన్నీ. కానీ సీతారాములు కానీ, తెలుగులో వచ్చిన సీతారాములు, తర్వాత తెలుగులో వచ్చిన ఘరానా మొగుడు, ఇలాంటివన్నీ కూడా రిచ్ అండ్ పూర్ డ్రామా. అవి ఎప్పుడూ పండాయి, అవి ఎప్పుడు కూడా ఆడియన్స్కి చాలా అట్రాక్ట్గా ఉంటాయి. అదే కాన్సెప్ట్ ఇది కూడా. కాకపోతే ఇంటర్వ్యూల్ పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ అన్నది చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అమ్మాయి. అదే కంపెనీలోకి ఉద్యోగానికి ఆ అమ్మాయి మీద పంతం కొద్దే ఉద్యోగంలో జాయిన్ అవుతాడు హీరో వెళ్ళి. ఇలాంటి ఒక పాయింట్లో ఆ అమ్మాయి ప్రొపరేటర్ కూతురు అని తెలిసిన తర్వాత డ్రామా స్టార్ట్ అవుతుంది. అది ఇంటర్వ్యూల్ బ్యాంగ్. యాక్చువల్గా ఇంటర్వ్యూల్ వరకు ఇలాగా నడిచిందే కదా. మృణాల్ ఠాకూర్ వీళ్ళింటికి అప్రోచ్ అవ్వడం, వీళ్ళింట్లో ఒక మేడ మీద గదిలో అద్దెకి దిగి ఈ కుటుంబానికి దగ్గర అవడం, ఈ కుటుంబంలో సమస్యలు, ఈ కుటుంబంలో అరమరికలు, ఈ కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులు అన్నిటినీ కూడా తను తెలుసుకునేంత దగ్గరగా, చెరువుగా ఈ కుటుంబానికి మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత ఆ లాటర్ స్టేజ్లో తెలిసిన విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఈ హీరో క్యారెక్టరైజేషన్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద ఎలాగ అన్నది ఒక స్టడీ చేసి దాని మీద ఒక బుక్ రాసి ప్రజెంట్ చేస్తుంది యూనివర్సిటీకి. అప్పుడు తెలుస్తుంది హీరోకి ఇక్కడికి వచ్చింది కేవలం తన
క్యారెక్టరైజేషను, తన ఫ్యామిలీ తాలూకా ఇష్యూస్ వాటన్నిటిని కూడా బయటపెట్టి పుస్తకం రాసింది అనే ఒక విషయం తెలుసుకున్న తర్వాత తను చాలా డిస్టర్బ్ అయ్యి లైబ్రరీకి వెళ్ళి అక్కడ అమ్మాయి మీద చెయ్యి కూడా చేసుకునేంత రేంజ్లో తను హీటప్ అయ్యి తనతో బ్రేకప్ చేసుకుని బయటకు వస్తాడు. వచ్చిన తర్వాతే ఒరిజినల్ కథ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఈ కుటుంబంలో మిడిల్ క్లాస్ కుటుంబంలో ఆశలు తెరవు, ఆశయాలు నెరవేరవు, ఎంతసేపు అతుకులు బొంత జీవితం, ఏది అనుకున్నది ఏది సాధించలేరు, ఉన్న దాంట్లోనే ఏదో విధంగా అన్నిటికీ కూడా లోటుపాట్లను అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు వీళ్ళు అని రకరకాల యాంగిల్స్లో హీరోయిన్ రాసినవన్నీ చదివిన హీరో కంప్లీట్గా తను ఏంటంటే రివర్స్లో నీకు నేను ఎంత గొప్పవాడిని చూపిస్తానని చెప్పి ఆ కంపెనీలో ఎప్పుడో జగపతి బాబు క్యారెక్టర్ అనమాట. వాళ్ళ కంపెనీలో ఆఫర్ చేసినప్పటికీ కూడా జాయిన్ అవ్వని జగపతి బాబు మళ్ళీ వెళ్ళి అదే కంపెనీకి వెళ్ళి నేను జాయిన్ అవుతాను, ఎందుకంటే నాకు అవసరం, డబ్బు అవసరం, నాకు రెండేళ్ల జీతం నాకు అడ్వాన్స్గా కావాలని వెళ్ళి జగపతి బాబుని అప్రోచ్ అవగానే జగపతి బాబు తన కెపాసిటీ మీద, తన మెరిట్ మీద ఉన్న నమ్మకంతో వెంటనే తన కంపెనీలో జాబ్ ఇవ్వడం, ఆ జాబ్ పరంగా వెళ్ళినప్పుడు అక్కడ హీరోయిన్ను ఈ ప్రొపరేటర్ కూతురు అని తెలియడం, అక్కడి నుంచి అసలు యాక్చువల్గా డ్రామా స్టార్ట్ అవుతుంది. అది ఇంటర్వ్యూల్ పాయింట్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ ఎట్లా రన్ అయింది అదంతా దాని మీద సెకండ్ హాఫ్ అంతా స్టార్ట్ అవుతుంది. మొదట ఈ హీరో ఏమో గబుక్కని వెంటనే ఫారిన్ ట్రిప్కి వెళ్ళవలసి వస్తుంది. యుఎస్లో వాళ్ళ ప్రాజెక్టు ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుని టేకప్ చేసిన సందర్భంగా హీరో అక్కడికి వెళ్ళడం, హీరోయిన్తో పాటు వెళ్ళవలసి రావడం, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య ఎలాగ సాగింది, ఆ అమ్మాయి చాలా మౌనంగా సైలెంట్గా ఉండి, అంటే ఫస్ట్ హాఫ్లో కూడా పెద్ద డైలాగులు లేవు హీరోయిన్కి, కానీ సెకండ్ హాఫ్లో చాలా వరకు డైలాగులు లేవు, చాలా సైలెంట్గా కామ్గా ఓన్లీ పరశురామ్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కట్ చేసుకుని దాని మీద హీరో విజయ్ దేవరకొండ తాలూకా యాక్షన్, తన తాలూకా పెర్ఫార్మెన్స్ని ఎక్కువగా ఎన్కేష్ చేసుకున్నాడు. కేవలం రియాక్షన్ పార్ట్ వరకే మృణాల్ ఠాకూర్ని వాడుకున్నట్టుగా మనకి సినిమా మొత్తంలో కనిపిస్తుంది. తర్వాత అసలు ఈ అమ్మాయి ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటి, లేకపోతే ఆ అమ్మాయి తాలూకా అభిమానాన్ని కూడా సెకండ్ హాఫ్లో 2-3 చోట్ల చూస్తాడు. ఎందుకంటే తనకి ఎకానమీ టికెట్ వేస్తే, నాకు ఎకానమీ టికెట్ అయితే నేను ఫ్లైట్ ఎక్కను, నాకు కూడా ఫస్ట్ క్లాసే కావాలని చెప్పి తను వాళ్ళకి చెప్పడంతో వెంటనే ఫస్ట్ క్లాస్ టికెట్ వేసి పంపిస్తారు. కానీ తనకు వచ్చే జీతంలో ఆ 3 లక్షల జీతంలో 2,70,000 టికెట్కే కట్ అయిపోవడంతో చూసి గాబరా పడి వాళ్ళతో మాట్లాడితే వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరు నువ్వు వెళ్ళి మేడంని అడగచ్చు కదా, ఆవిడ వెంటనే నీకు హెల్ప్ చేస్తుందని చెప్తే తనకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా, అంటే తను పంతంతో ఉన్నాడు, తనతో మాట్లాడకూడదు, తనకి అప్రోచ్ అవ్వకూడదు అనే ఒక పంతంతో ఉన్న హీరో తప్పక ఇంటి అవసరాలు తీరవన్న ఉద్దేశంతో వెళ్ళి అప్పటికి తన క్యారెక్టరైజేషన్ ఏమాత్రం తగ్గించుకోకుండా మీరు నాకు ఈ డబ్బులు హెల్ప్ చేయండి, నేను వడ్డీతో సహా కట్టేస్తానంటాడు. కట్టిన తర్వాత అది మళ్ళీ పే ఆఫ్ సీన్లోని ఆ అమ్మాయి వెంటనే డబ్బులు ఇంటికి పంపించడం, ఇంటి నుంచి ఫోన్ రావడం, ఇలాంటివన్నీ ఓ చిన్న ఫీల్ వచ్చేటట్టుగా ఆ సీన్స్ అన్నీ రాసుకుని చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలోని చెప్పవలసింది ఏంటంటే, ఓకే కథ ఇలా జరుగుతుంటుంది, ఏదో లవ్వు మధ్యలోని సెకండ్ హాఫ్లో అవన్నీ క్లియర్ అవుతాయి, ఇదంతా ఓకే. అసలు ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ రోజున సినిమాలు లవ్వు అంటే పచ్చిగా కిస్సులు, రెచ్చిపోయి కౌగిలింతలు, ఇంకా హాట్ సీన్లు, హాట్ బెడ్ సీన్స్, అంటే ఒకటి కాదు. ఇంకా మనం ఓటీటీలో నార్మల్గా సెన్సార్ లేని ఓటీటీలో మనం ఏమి చూడగలుగుతున్నామో, ఏమి చూపిస్తున్నారో, ఎంత బరి తెగించి ఓటీటీ మీద సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారో, అంటే వావివర్సలు ఉండవు, బంధాలు సంబంధాలు ఉండవు, చాలా దారుణమైన అక్రమ సంబంధాలు, అలాంటి దాంట్లోంచి వచ్చిన ఒక ప్రజెంట్ జనరేషన్ కావలసినట్టుగా తీసే సినిమాలలో కూడా ఇంకా కిస్సుల మీద కిస్సులు, హగ్గుల మీద హగ్గులు, ఎక్కడ పడితే అక్కడ రొమాంటిక్ సీన్స్ బహిరంగంగా, ఇలాంటి ఒక కల్చరు, ఇలాంటి ఒక వాతావరణం కంప్లీట్గా సినిమా ఇండస్ట్రీని నార్త్ బెల్ట్ టు సౌత్ బెల్ట్, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి టోటల్గా గ్రిప్ చేసి కంప్లీట్గా డామినేట్ చేస్తున్న ఈ టైంలో ఈ సినిమాలో అసలు ఎంత సంసారపక్షంగా ఉందంటే సినిమా, ఫ్యామిలీలన్నీ కూర్చుని చక్కగా ప్రశాంతంగా చూసేటట్టుగా, ఎక్కడ ఒక్కటి కూడా అభ్యంతరకరమైన సీన్ కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక అశ్లీలమైన మాట కూడా ఈ సినిమాలో ఎక్కడ లేకుండా చాలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ తీశారు ఈ సినిమాగా చెప్పాలంటే ఫ్యామిలీ స్టార్ గురించి. ఎందుకంటే దాని పేరు ఫ్యామిలీ స్టార్,
సో ఫ్యామిలీ స్టార్లు అంటే ఒకడు స్టార్గా నిలబడితే చాలు, ఫ్యామిలీలో ఫ్యామిలీ గట్టిగా నిలబడడానికి అనే కాన్సెప్ట్ చేశారు. కాబట్టి ఇందులో ఎక్కడ కూడా అశ్లీలత కానీ అసభ్యకరమైన మాటలు కానీ ఎక్కడ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. పాటలు చాలా బాగున్నాయి సినిమాలోని, 100% పాటలు చాలా బాగున్నాయి. అండ్ విజయ్ దేవరకొండ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు ఫిల్మ్లో. అఫ్ కోర్స్ మృణాల్ ఠాకూర్ గురించి చెప్పనక్కర్లేదు, బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ చాలా బాగుంది సినిమాలోని. బట్ ఇవన్నీ ఇలా ఉండగా ఏంటంటే సినిమాని దిల్ రాజు గారు ఎంత ప్యాషనేట్గా ఈ ఫ్యామిలీ డ్రామాలను తీయాలనుకుంటారో, లేకపోతే పరశురామ్ చెప్పిన కాన్సెప్ట్ని ఎంతగా నమ్మారో, లేకపోతే ఈ సినిమా అంత రేంజ్లో అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ విధంగా చేయాల్సిన అవసరం దిల్ రాజు గారికి లేదు. ఎందుకంటే ఎన్నో కథలు వింటుంటారు ఆయన. కథను ప్రతిదీ ఆయన ప్రత్యేకంగా ఆయన డైరెక్ట్గా విని కూర్చుని దానిలో మంచి చెడ్డలన్నింటినీ బ్యారేజ్ వేసుకుని ఎవరికో స్టోరీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడాలు, అసిస్టెంట్ డైరెక్టర్కి అప్పచెప్పడాలు, మేనేజర్ని కథ వినమండాలు, ఇలాంటివి ఆయన చరిత్రలోనే లేవు. ఎంత టైం అయినా ఆయన కేటాయించి మాత్రమే ఆయన వినే ఒక గొప్ప టేస్ట్ ఉన్న నిర్మాత దిల్ రాజు గారిగా మనం చెప్పడానికి ఏమాత్రం వెనుకనక్కర్లేదు. అలాంటి నిర్మాత తీసిన ఈ కథ అంటే అసలు ఎక్కడ కూడా ఒక నెరేషన్ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే ఒక ఫ్యూజన్ సినిమాలో ఒక కథలో ఎక్కడికైనా దొరుకుతుందేమో మొదటి నుంచి కొస వరకు అనేది మనం వెతికితే చాలా వీఆర్ సో డిసప్పాయింటెడ్. అది కనిపించలేదు సినిమాలో ఎక్కడ కూడా. అయితే నేను ఇందాక అన్నట్టుగా ఒక సీన్లో అంటే మీరు అనొచ్చు అదేంటి ఆ సీన్లో మృణాల్ ఠాకూర్ లిప్ టు లిప్ కిస్ ఇస్తుంది కదా విజయ్ దేవరకొండకి, ఏమి లేదంటారు ఏంటని. బట్ దానికి చాలా గొప్ప ట్రీట్మెంట్ రాశాడు పరశురామ్. ఎలాగంటే నువ్వు ఈ పుస్తకం నా గురించి రాయడానికి, ఈ పుస్తకం నువ్వు ఒక థీసిస్ సబ్మిట్ చేయడం కోసమే నన్ను ముద్దు పెట్టుకున్నావు నువ్వు అని అంటే, అమ్మాయి చాలా గొప్ప మాట ఏంటంటే వీడి క్యారెక్టరైజేషన్ అంతా కూడా స్టడీ చేసి అబ్జర్వ్ చేసి దాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చి ఇంత జరిగిన తర్వాత తన పట్ల ఒక అడ్మిరేషన్ పెంచుకుని వీడే నా లైఫ్ పార్ట్నర్ అన్న ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే నేను నీకు ముద్దు ఇవ్వడం జరిగింది అని చెప్పి సెకండ్ హాఫ్లో డైలాగ్ చెప్పిస్తాడు. అక్కడ అది చాలా బ్యూటిఫుల్గా మ్యాచ్ అయింది ఆ డైలాగ్ మాత్రం. కానీ ఆ సెకండ్ హాఫ్లో వాళ్ళు ఫారిన్ వెళ్ళడం, అక్కడ ఫారిన్లోనేమో విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ హోటల్స్ లొంగిలు కట్టుకుని తిరగడం, అంటే అదంతా ఏదో ఒక మాస్ ప్రెజెంటేషన్ తీసుకొద్దాము, విజయ్ దేవరకొండని మాసీగా చూపిస్తే మాస్ ఆడియన్స్ దగ్గర అవుతారని ఒక తాపత్రయం అక్కడ కనిపించింది. ఆ తాపత్రయం కూడా సరిగ్గా రక్తి కట్టలేదు. ఎందుకంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అంటారు, పొడిగా ఉంది, దేనికి ఏది కనెక్ట్ అవ్వలే సినిమాలో. అంటే మనం ఏదో జరుగుతుంది సెకండ్ హాఫ్కి వచ్చి అన్న ఫీల్ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆ టెంపో సినిమాలో ఎక్కడ కూడా కంటిన్యూ అవ్వలేదు. ఇట్ ఈస్ రియల్లీ ఒక విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి కానీ, లేకపోతే దిల్ రాజు గారి ప్రొడక్షను బ్యానర్ మీద మనం ఒక నమ్మకంతోనో లేకపోతే ఒక అభిమానంతోనో ఒక టేస్ట్తోనో ఆడియన్స్ థియేటర్కి వచ్చే ఆడియన్స్కి మాత్రం ఆ ఫీస్ట్ ఏదో అంటే ఒక బొమ్మరిల్లు కానీ లేకపోతే ఒక శతమానం భవతి కానీ ఆ సినిమాల్లో దొరికిన ఆ భోజనం మాత్రం ఈ సినిమాలో మిస్ అయింది. దట్ ఈస్ వీఆర్ రియల్లీ సారీ టు టెల్ దీస్ లైన్స్. సినిమాని వాళ్ళు బాగా తీద్దాం అనుకున్నారు కానీ బట్ కథ మీద అంతే, అఫ్కోర్స్ ఆ కథ అంతే అనుకోండి, ఇంకా రాసుకున్న కథది, దాన్ని మెయిన్ స్టారింగ్స్ పెద్ద స్టార్ పెట్టి చేశారు కానీ బట్ ఎక్కడో పాటలు అయితే చాలా బాగున్నాయి సినిమాలో. కొన్ని సీన్స్ కొన్ని డైలాగులు రాసుకున్నవి ఒక అన్నోన్ క్యారెక్టర్ చేత నిన్ను అమ్మాయి ప్రేమిస్తున్నది, మీ ఇద్దరు జంటగా చూడడానికి చాలా బాగున్నారని ఒక అన్నోన్ క్యారెక్టర్ థర్డ్ క్యారెక్టర్ చేత చెప్పించినప్పుడు విజయ్ దేవరకొండ డైలాగ్ ఒకటి ఉంది, అది 100% బ్యూటిఫుల్ డైలాగ్. అంటే ఈ సొసైటీ లవ్వా లేకపోతే క్రషా లేకపోతే ఎలోప్మెంటా లేకపోతే ఇంకోట డేటింగా ఏవో చాలా వింటున్నాం కదా, అలాంటిదా అన్న కాన్సెప్ట్కి డైరెక్టర్ చాలా గొప్ప నిర్వచనం ఇచ్చాడు డైలాగ్తో. ఐ లవ్ యూ అంటే ఒక వ్యక్తికి చెప్పేది కాదు, అది ఒక కుటుంబానికి చెప్పే మాట అది ఐ లవ్ యూ అన్నది. అంటే ఈ రోజున జనరేషను ఇప్పుడు కిస్సులు హగ్గులు లేకపోతే ఓపెన్ సీషోర్ సెక్స్లు మాత్రమే చూడడానికి అలవాటు పడ్డ ఈ జనరేషన్కి లేదా మేకింగ్ స్టైల్స్కి ఆ డైలాగ్ అంత గొప్ప డైలాగ్గా కనిపించకపోవచ్చు కానీ బట్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ డైలాగ్. రాసిన అక్కడక్కడ 4 డైలాగులు మాత్రం పరశురామ్ చాలా బాగా రాశాడు. బట్ టోటల్గా మనం సినిమా గురించి చూస్తే మాత్రం ఏదో చాలా
చాలా ఆర్టిఫిషియల్గా ఉండడం, కంప్లీట్గా ఒక మెచ్యూర్డ్ ఫ్యామిలీ డ్రామా మనం చూసామన్న ఫీలింగ్ మాత్రం ఈ సినిమాతో బయటకు వచ్చిన తర్వాత మనకి దొరకదు 100%. మనం టోటల్గా చెప్పుకోవాలంటే మాత్రం ఓకే, వాళ్ళు అనుకున్న కథ ప్రకారం వాళ్ళు తీశారు, దానికి కావాల్సిన హంగులు ఆర్భాటాలు అన్నీ చేశారు, ఫారెన్ లొకేషన్స్లోని షూటింగ్లు అవి ఇవి అన్నీ చేశారు. కానీ బట్ ఎక్కడో మిక్సింగ్ కానీ లేకపోతే దానిలో ఉండే ఆ ఫ్యూజను, ఆ కెమిస్ట్రీ క్యారెక్టర్స్ మధ్య అరే ఏమవుతుంది అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాలేదు. ఆల్ ప్రిడిక్టబుల్ సీన్స్, ఈ సీన్ తర్వాత ఏమవుతుంది, ఈ సీన్ తర్వాత ఏమవుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ గీత గోవిందంలో ఎలాగైతే అమ్మాయి కోపం వచ్చినప్పుడు హీరో వెనకాతలు పడుతుంటాడో అలాంటి ఒక కెమిస్ట్రీనే ఈ సినిమాలో కూడా పరశురామ్ రిపీట్ చేశాడు. కాకపోతే దానిలో పండినంత దీనిలో పండలేదు. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ లైన్, దీనిలో అంత డెప్త్ లేదు. ఒక పెద్ద గొప్పగా భారీగా సినిమాని ప్రజెంట్ చేయడానికి కావాల్సిన డెప్త్ కథలో లేదు. అందుకని గీత గోవిందం అంత ఇంపాక్ట్ దీంట్లో క్రియేట్ అవ్వలేదు. టోటల్గా ఒక 50 సినిమాలు తీసిన దిల్ రాజు గారు లాంటి ఒక బ్రిలియంట్ ప్రొడ్యూసర్కి మాత్రం ఇది ఇట్ డస్ నాట్ యాడ్ టు హిజ్ ఆల్బమ్. అంటే ఆయన ప్రెస్టీజియస్గా ప్రతిష్టాత్మకంగా నేను చాలా మంచి సినిమా, ఒక బొమ్మరిల్లు, ఒక శతమానం భవతి, ఒక ఫ్యామిలీ స్టార్ అని చెప్పుకునే ఆర్డర్లోకి మాత్రం ఫ్యామిలీ స్టార్ రాలేకపోయిందని చెప్పడానికి చాలా నేను మాత్రం డిసప్పాయింట్ అయ్యాను సినిమా చూసిన తర్వాత. బట్ ఓకే, ఈ రోజున ఉన్న ఎందుకంటే మనం యానిమల్ సినిమా చూసాం, ఇంకో సినిమా చూస్తున్నాం. ఈ సినిమాలన్నిటి మధ్యలో మాత్రం ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా కూర్చొని చూసుకోవడానికి కావలసిన ఒక సెటప్ని సినిమాలో ప్రజెంట్ చేశారు. అంతవరకు ఈ సినిమా సక్సెస్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. దిస్ ఈజ్ వాట్ అవర్ ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ ఈస్. థ్యాంక్ యూ వాచింగ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.